రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు గతంలో జరిగినటువంటి విధి విధానాలను కూడా మీ ముందుంచాం, అక్కడ జరిగినటువంటి లోపాలు కూడా మీ దృష్టిలో పెట్టాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీ ముందుంచాం అధ్యక్ష. వీటినన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష. నేనే చెప్తా. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు, 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసిండు, 21 సంవత్సరాల నుంచి శాసనసభలో ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఆలస్యంగా స్టార్ట్ కాలేదు. నేను 9 నుంచి 9:30 లోపల నేను వస్తాను. ఈరోజు కానీకి కారణం ఒకటే, 0 అవర్ తీసుకున్నాలే, సభ్యులకు అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్త చర్చ జరిగినందుకు కొద్దిగా లేట్ అయింది. మరొకసారి మీతో తెలియజేస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సభను కించపరచడము, స్పీకర్ పోడియంలోకి రావడం ఇది అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు, సభలో ఎంత సమయం ప్రజా సమస్యల కోసం చర్చించడం అనేది ముఖ్యం అధ్యక్ష. అతి ముఖ్యమైన బిల్లులో ఈసారి ఏ విషయంలో కూడా వాళ్ళు చర్చకు తీసుకురాలేదు అధ్యక్ష, చర్చ పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళు పెట్టిన ప్రివిలేజ్ మోషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. భూభారతి మీద 2 రోజులు సమయం అడిగితే మీరు ఉదార స్వభావంతో మీరు సమయం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తాము మా ఇంత పెద్దది అన్నోళ్ళు ఆ రోజు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఒక్కసారన్నా 1 నిమిషం అన్న సభలో మాట్లాడినరా? ఇంకొకటి అధ్యక్ష, సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష. ఈ సభ శాంక్టిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అధ్యక్ష. అంటే ఏదో ఒకటి మీ మీద ఆస్పిరేషన్ చేయాలి. ఈ సభ సజావుగా జరగట్లేదు, మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రబంతున్నారు అధ్యక్ష. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష, మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసింది అన్నారు అధ్యక్ష. అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఒక రాజకీయ పార్టీకి కచరా అని చెప్పి అన్నాక అంతకంటే అవమానం ఉంటుందా అధ్యక్ష? దాని గురించి మాట్లాడేందుకు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు, సిఎస్ రమణారావు గారు.